అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దూరి వెంకట్రావు గారు రచించిన మానవత్వం పరమలించిన వేళ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పండుగ దగ్గర పడుతోంది. పెద్దలుడికి ఉత్తరం రాశారా? గుమ్మం వరకు పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది సత్యవతమ్మ. ఆమె గొంతులో కంగారు ధ్వనిస్తోంది. నిన్ననే అల్లులిద్దరికీ ఉత్తరాలు వేశాను అన్నాడు తాపీగా భానుమూర్తి చెప్పులు తొడుక్కుంటూ. చిన్నల్లుడితో మనకు సమస్య లేదు, ఎటొచ్చి పెద్దల్లుడితోనే పేచి అంతా. ఇంతకీ అతడికి ఇవ్వాల్సిన వాయిదా సిద్ధం చేశారా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అంటూ బయటకు నడిచాడు. భానుమూర్తికి 3 ఆడపిల్లలు. బిడ్డ సుఖపడుతుందని పెద్దమ్మాయి పూర్ణిమకు తలకు మించిన సంబంధం చేశాడు. పెళ్ళై 5 ఏళ్లవుతున్నా పుట్టింటి నుండి ఏదో ఒకటి పట్టుకురమ్మని భార్యను వేధిస్తూనే ఉంటాడు అజయ్. ఆమె తన పుట్టింటి వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ఎంత మొరపెట్టుకుంటున్నా వినిపించుకోడు సరికదా. డబ్బు లేకపోతే మీ నాన్న అంత కట్నం ఇచ్చి పెళ్లిళ్ళెలా చేశాడు అంటూ ఎదురు ప్రశ్న వేస్తాడు. పిలిచినా పిలవకపోయినా ప్రతి పండక్కి టంచనగా అత్తవారింట్లో హాజరవుతాడు. అల్లుడికి ఎక్కడ ఆగ్రహం వస్తుందోనని ఉన్నంతలో అతడికి సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తుంటారు భానుమూర్తి దంపతులు. అలా అని అజయ్ది పాషాణ హృదయం అనలేం. అత్తమామలు తనకామాత్రం ముద్దు ముచ్చట తీర్చకూడదా అనేది అతడి పంతం. పెళ్లైన సంవత్సరం బ్లాక్ అండ్ వైట్ టీవీ, మరుసటేడు సంక్రాంతికి టైటాన్ వాచి కొనిపెట్టారు. తర్వాత మోపెడ్ కావాలని మంకుపట్టు పడితే ఏం చేయాలో పాలుపోలేదు భానుమూర్తికి. తనది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, అడ్వాన్స్ పెట్టి పబ్బం గడుపుకోవటానికి. పొద్దున లేచిన దగ్గర నుండి యంత్రంలా తిరగాలి. ట్యూషన్లో చెప్పడం, షాపుల్లో అకౌంట్లో రాయడం, కావలసిన వాళ్ళకి నచ్చచెప్పి పాలసీలు ఇప్పించడం. ఒకటేమిటి, ఇలా 1,00,000 పనులు చేస్తే తప్ప దినం గడవటం లేదు. పైగా ఆ ఏడే 2వ పిల్లకు కూడా పెళ్లి చేశాడు. మెల్లగా కాలు చెయ్యి కూడదీసుకుంటూ ఉండగానే అజయ్ మరో పిడుగులాంటి ఇండెంట్ పెట్టడంతో చేసేదేం లేక మోపెడికి వాయిదాల పద్ధతి మీద డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు భానుమూర్తి. అందుకు అల్లుడు అంగీకరించాడు. ఇప్పటికి 2 వాయిదాలయ్యాయి. రేపు 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లించవలసి ఉంది. పోతే 2వ అల్లుడి మనస్తత్వం పెద్దల్లుడితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. ఇంతవరకు నాకిది కావాలని ఎప్పుడు డిమాండ్ చేయలేదు. అదే కొండంత ఊరట భానుమూర్తికి. అతని మంచితనాన్ని అసమర్థతగా భావించి మొండి చేయి చూపడం కూడా భావ్యం కాదు కదా. తనకు పూర్ణిమ ఎంతో, రాధిక కూడా అంతే. అందుకే ఆ ఏడు విజయ్కి కూడా ఏదో ఒక మంచి వస్తువు కొనివ్వాలన్న తలంపుతో ఉన్నాడు. కాలానికి ఎవరి సమస్యలతోనూ సంబంధం లేదు, దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. ఎల్లుండి భోగి అనగా రాధిక విజయ్ దిగారు. అక్క రాకతో తెగ సంబరపడిపోయింది రజని. అల్లుణ్ణి ఆప్యాయంగా ఆహ్వానించాడు భానుమూర్తి. కూతురు చేతులు పట్టుకుని కుశల ప్రశ్నలు వేసింది సత్యవతమ్మ. అక్క, బావ రాలేదా అడిగింది రాధిక అటు ఇటు కళ్ళు తిప్పుతూ. తనకంటే ముందే బావ వచ్చి తిష్ట వేస్తాడని ఆమెకి తెలుసు. మరెందుకో ఈసారి తన అంచనా తప్పింది. రేపుగాని వస్తారేమో జవాబుగా అన్నాడు భానుమూర్తి. బట్టలు మార్చుకొని రండి, టిఫిన్ చేద్దురుగాని. సత్యవతమ్మ మాట ప్రకారం లోపలికెళ్లారు విజయ్ దంపతులు. ఈవేళ మనందరికీ కొత్త బట్టలు తీయమని నాన్న అమ్మకి డబ్బిచ్చారే, త్వరగా తయారవు, బజారుకెళ్దాం అన్నది రజని. సంతోషంతో ఆ పిల్ల మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. బట్టలకేం తొందర, ఎప్పుడూ తీసేవే కదా, అంతకంటే మాకేమిస్తారు? బావలా నా మొగుడు డిమాండ్ చేసే మనిషి కాదు, అందుకే అలుసు నిష్ఠూరమాడింది రాధిక. అక్క మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక ఊరుకుంది రజని. ఎందుకే అలా బాధపడతావు? నాన్న చిన్నల్లుడి మంచితనాన్ని చెప్పుకొని రోజంటూ లేదు, ఏదో అనబోయింది సత్యవతమ్మ. అవునులే, ప్రశంసలు మాకు, కానుకలు వాళ్లకు దెప్పి పొడుస్తున్నట్లు అంది రాధిక. అలా అనకమ్మా, మీ అక్క చెల్లెళ్ళు 3 నాకు ఒకటే. ఎవరిని నిర్లక్ష్యం చేసినా బాధ ఒకటే. అందుకే తల్లి, ఈ ఏడు మీ ఆయనకి ఉంగరం చేయించి ఉంచాను అనునయంగా అన్నాడు భానుమూర్తి. చేయించారులేండి, పావలా ఎత్తు బోడి ఉంగరం, 1200 చేయదు అని కసిగా అందాము అనుకుంది. మరెందుకో నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. కూతురేమీ మాట్లాడకపోవటంతో నీకింకా ఏం కావాలో చెప్పమ్మా అన్నాడు భానుమూర్తి. రాధిక పెదవి విప్పకముందే, నువ్వంతగా అడగాలా? మామగారు చెప్పారు కదా, అవకాశం చూసుకుని ఆయనే మనకి ఏదో కొనిపెడతారులే అన్నాడు విజయ్ భార్య దూకుడుకు కళ్ళం వేస్తూ. మరి మాట్లాడలేదు రాధిక. చిన్నల్లుడు మంచితనాన్ని చూసి ముగ్ధురాలైంది సత్యవతమ్మ. ఇహ భానుమూర్తి సంగతి సరే సరి,
విజయ్ మంచితనాన్ని చూస్తుంటే మాటలు రావటం లేదు. పెద్దల్లుడి వాయిదాలు తీరిపోతే విజయ్కి ఖరీదైన వస్తువేదైనా కొనివ్వాలి అనుకున్నాడు. అంతలోనే అనిపించింది, ఇది జరిగే పనేనా అని. పెద్దల్లుడి మోపెడు తీసుకున్నాక ఇంకేమీ అడగడన్న గ్యారెంటీ ఏముంది? తీర్చేవాడు ఉండాలే గాని కోరికలకు కొదవా? మరునాడు మధ్యాహ్నం 12 అవుతూ ఉండగా సతీ సమేతంగా దిగాడు అజయ్. అల్లుడి పెట్టి బ్యాగు అందుకున్నాడు భానుమూర్తి. అక్క కొడుకు టింకుని ఎత్తుకొని తీసుకుపోయి ఆడించసాగింది రజని. ప్రయాణం బాగా సాగిందా? అడిగింది సత్యవతమ్మ నవ్వుతూ వచ్చి. వారం రోజుల ముందుగా వస్తారనుకున్నాం అన్నాడు భానుమూర్తి. పదా పదా అంటూ రోజు మీ అల్లుడు గారు తొందర పెడుతూనే ఉన్నారు. ముందుగా వెళ్లేది చేసేదేముందంటూ నేనే ఆలస్యం చేశాను. ఏయ్, ఏమిటా వాగుడు అన్నట్లు భార్య చెయ్యి నొక్కాడు అజయ్. కిసుక్కం నవ్వింది పూర్ణిమ. భోగి పండుగ రానే వచ్చింది. అల్లుళ్లకు ఇష్టమని బొబ్బట్లు చేసింది సత్యవతమ్మ. పీకల దాకా పిండి వంటలు తిని బ్రేవుమని త్రేనిస్తూ ముందుకు లేచాడు అజయ్. భర్తకు ఒక్కపొడి ఇద్దామని గదిలోకి వెళ్ళింది పూర్ణిమ. మీ నాన్న ఇవ్వవలసిన వాయిదా సొమ్ము అడుగు గుర్తు చేశాడు అజయ్. భర్త మాట జవదాటని పూర్ణిమ వంటింట్లోకెళ్ళి నాన్నగారేరమ్మా అని తల్లిని అడిగింది. ఇప్పుడే వస్తానంటూ పొద్దునే వెళ్లిన మనిషి ఇంతవరకు రాలేదు. ఎక్కడికెళ్లారో ఏమిటో అన్నది సత్యవతమ్మ. మాటల్లో వచ్చాడు భానుమూర్తి. క్షమించండి మామగారు, మీరొచ్చేంతవరకు ఆగలేక భోజనాలు కానిచ్చేశాను. ఆకలికి తట్టుకోలేదు ఈ అల్పప్రాణి అన్నాడు అజయ్. పర్వాలేదులేవయ్యా అన్నాడు భానుమూర్తి నవ్వుతూ. పండగ పూట కూడా ఇంటి పట్టణ ఉండకుండా ఎక్కడికెళ్ళావు నాన్నా అడిగింది పూర్ణిమ. ఆస్పత్రికి వెళ్ళానమ్మా. ఉదయం బాగానే ఉన్నారుగా, అంతలోనే ఏమైంది నాన్నా? పూర్ణిమ మాటల్లో ఆందోళన గోచరిస్తోంది. నవ్వి ఊరుకున్నాడు భానుమూర్తి. గతమారు పండక్కొచ్చినప్పుడు కూడా మామగారు ఇలాగే హాస్పిటల్కి వెళ్ళొచ్చామన్నారు. ఈయన గారికి ఎప్పుడూ పండగల్లోనే జబ్బులొస్తాయి కాబోలు అనుకున్నాడు అజయ్. ఇదిగో బాబు, నీకు ఇవ్వాల్సిన వాయిదా సొమ్ము. జోబులోంచి 2000 బయటకు తీశాడు భానుమూర్తి. దానికేం తొందర, ముందు మీరు అన్నం తినండి, అసలే నీరసంగా ఉన్నారు. మామగారి పట్ల సానుభూతి కనబరుస్తూనే డబ్బు అందుకొని భార్యకిచ్చాడు అజయ్. మరి మాట్లాడకుండా తిన్నగా లోపలికెళ్లి మంచం వాల్చుకున్నాడు భానుమూర్తి. టైం 1 గంట అవుతోంది. అందరి భోజనాలు అయ్యాయి. ఇక మీరు నేనే మిగిలాం, లేవండి అంటూ భర్తను లేవదీసింది సత్యవతమ్మ. వడ్డించు, వస్తాను అన్నాడు భానుమూర్తి మెల్లగా లేస్తూ. అవును, నిన్నటిదాకా వాయిదా సొమ్ము ఎలా చెల్లించాలా అన్నారు. ఇప్పటికిప్పుడు డబ్బెలా వచ్చిందండి? అనుమానం వ్యక్తం చేసింది సత్యవతమ్మ. అల్లుడి సంగతి నీకు తెలియందేముంది? డబ్బివ్వకపోతే ఊరుకుంటాడా? పండగ పూట రాద్ధాంతం దేనికని హాస్పిటల్కి వెళ్లి బ్లడ్ బ్యాంకు నా రక్తాన్ని ఇచ్చాను. ఆ డబ్బే ఇప్పుడు అల్లుడికి ఇచ్చింది. ఏమిటండి ఈ పని? అసలే నీరసంగా ఉన్నారు. ఉన్న రక్తం కాస్త ఇచ్చేస్తే మీ ఆరోగ్యం ఏం కాను? కంటతడి పెడుతూ ఆందోళన వ్యక్తం చేసింది సత్యవతమ్మ. ఏ దారి కనిపించకే అలా చేశాను. భయపడకు. నిరుడు కూడా రక్తాన్ని అమ్మే అల్లుడికి వాయిదా చెల్లించాను. ఏమైపోయాను చెప్పు? మనిషి ఆరోగ్యంగా ఉంటే తప్ప రక్తం తీసుకోమన్నా వాళ్ళు తీసుకోరు ఓదార్పుగా అన్నాడు భానుమూర్తి. అప్పుడే బయటకొచ్చిన అజయ్ ఆ మాటలు విన్నాడు. అతడి హృదయం చలించిపోయింది. జలగలు, నల్లులు మనుషుల రక్తాన్ని పీల్చుకొని జీవిస్తాయంటారు. మరి నేను చేస్తున్న పనేమిటి? అటుకంటే నికృష్టంగా బ్రతుకుతున్నానా? పశ్చాత్తాపంతో అతడి మనసు దహించుకుపోతోంది. చేసిన పాపానికి పరిహారం వాంఛిస్తోందతని మనసు. వెంటనే మామగారి దగ్గరికి వెళ్లి, మీరు ఎంతో శ్రమపడి 2 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేశారు. వాళ్ల ముద్దు ముచ్చట తీర్చడం కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు. ఇక మీదట మీరు నిశ్చింతగా ఉండండి. ఎంత ఖర్చైనా రజని పెళ్లి నేను చేస్తాను. ఇది మీ అల్లుడి పండగ నాటి ప్రమాణం. ముందు డబ్బుతో మందులు కొనుక్కొని మీ ఆరోగ్యం కాపాడుకోండి. పుచ్చుకున్న సొమ్ము వాపస్ చేస్తూ అన్నాడు అజయ్. ఉన్నఫలంగా పెద్దల్లుడిలో వచ్చిన మార్పుకు విభ్రాంతి చెందారు భానుమూర్తి దంపతులు. అది మానవత్వం పరిమళించిన వేళ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.